హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ములుగులో ఉన్నటువంటి గట్టమ్మ తల్లి ఆలయాన్ని అయితే మేము దర్శించుకున్నామండి. అసలు ఈ గట్టమ్మ ఎవరి గట్టమ్మ చరిత్ర ఏంటన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గట్టమ్మ తల్లి ఆలయం వచ్చేసి ములుగు డిస్టిక్ ములుగు ప్రాంతంలోనే ఉందండి. గట్టమ్మ తల్లి ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా కూడా పిలుస్తారు. మేడారం మహాజాతర వేళ ఈ గట్టమ్మ దేవత సందడి ఏంటి అంటే అసలు ఎవరు ఈ గట్టమ్మ దేవత చూద్దాం. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం మేడారం వచ్చే భక్తులంతా పూజలు చేస్తారు. ఈ పూజలు చేసిన తర్వాత మేడారం జాతరకు వెళ్ళడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకొని జాతరకు వెళితే జాతర ప్రయాణం సురక్షితంగా జరుగుతుందని భక్తులకు నమ్మకం. అందుకే ఈ గట్టమ్మ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు. ఎక్కడెక్కడి నుండో వచ్చే లక్షలాది మంది భక్తులు మేడారం వెళ్లే దారిలోనే ఉన్న ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకొని బెల్లం బంగారం మొక్కులు చెల్లించుకొని జాతరకు వెళతారు. గట్టమ్మ దగ్గర మొక్కుకున్న మొక్కులు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు. గట్టమ్మ తల్లికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? అసలు ఎవరి గట్టమ్మ తల్లి అంటే సమ్మక్క సారలమ్మ, నాగులమ్మ, పగిడిద్దరాజులు, జంపన్న, గోవిందరాజులు, కాకతీయ ప్రతాపరుద్రుడు చక్రవర్తితో మేడారంలో జరిగిన గిరిజన రాజ్యం స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల సాధికారి కోసం అతిపెద్ద యుద్ధం చేశారని సమ్మక్క సారలమ్మ చరిత్ర చెబుతుంది కదా. ఆ సమయంలో సమ్మక్కకు ఈ గట్టమ్మ అంగరక్షకురాలుగా ఉండేది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లిని వారి ఆయుధాల నుంచి కాపాడి ఎంతో మంది ఆదివాసి గిరిజనులను, కోయ మహిళలను వీరులు అమరులైపోయారు. అందుకే వారందరినీ దేవతలుగా కొలుసుకుంటారు గిరిజనులు. అయితే వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కిందని, దానికి కారణం ఈ గట్టమ్మ సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడమే అంటారు. మేడారం మార్గంలోని గండి కామారం, కాలువపల్లి అడవి మార్గంలో ములుగు మొదలైన చోట్ల గట్టమ్మ తల్లిని ప్రతిష్ఠించి సమ్మక్క సారలమ్మ దేవతలకు అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లి దేవతను ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రాంతాలలో ప్రతిష్ఠించుకున్న ములుగు గట్టమ్మ తల్లి వైభవమే వేరు. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు ఎంత వైభవం ఉందో ములుగు మార్గంలో ఉన్న ఈ గట్టమ్మ తల్లికి అంతే ఉంది. వివాహం కాని వారు, సంతానం లేనివారు, రైతులు, ఆరోగ్యం కోరుకునేవారు, కష్టాల ఊబిలో చిక్కుకున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తీర్చమని గట్టమ్మ తల్లికి మొక్కుకుంటారు. ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుక్కున్న వారు కూడా గట్టమ్మ తల్లి దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంటారు. ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. ఇలా చేస్తే ఎటువంటి ప్రమాదాలు దరిచేరవని భక్తుల నమ్మకం. ఇదే గేట్ వే ఆఫ్ మేడారంగా గట్టమ్మ తల్లి చరిత్రగా చెప్తారు. మీరు ఎప్పుడైనా మేడారం వెళ్లే ముందు ఈ ములుగులో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా ఉన్నాయండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క రోజు కూడా భక్తులు చాలా మంది వస్తున్నారండి. మొక్కులు మొక్కుకుంటున్నవారు కోళ్ళు, మేకలు అవన్నీ కూడా చక్కగా కట్ చేసి వంటలు కూడా వండుకొని చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి కూడా హ్యాపీగా గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మాకు ఈ టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అసలు ఎప్పుడు కుదరలేదు. సరే అనుకోకుండా సడన్గా చక్కగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.